Hi guys, it's an amazing movie. How did you all feel? Okay, now let's have an interaction session with the team. I'd love to welcome Director Garu, hero and heroine and music director Garu on the stage, please. I'd congratulate the team for the blockbuster movie. And let's have an interaction session with the students. And Everena Master, like who want to interact, can you please stand and start the session? Hello. Hi, sir. It's an amazing movie and it's a చాలా బాగుంది సినిమా అండ్ ఐ వాంట్ ఆస్క్ ఏ క్వశ్చన్ లైక్ మీరు ఒక స్క్రిప్ట్ విన్నప్పుడు మీరు దేనికి బాగా కనెక్ట్ అవుతారు లైక్ డైరెక్టర్ విజన్నా లేకపోతే క్యారెక్టర్నా లేకపోతే వాట్ ఎల్స్ అని అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. రియలీ హ్యాపీ దట్ యూ ఆల్ ఆర్ హియర్. ఎవ్రీబడి నోస్ తెలుగు ఆర్ షల్ ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ తెలుగేనా? అందరు తెలుగు, sir. తెలుగేనా? వాట్స్ యువర్ నేమ్? సత్య సార్. సత్య. ఓకే. ఒక విషయం కాదు, విన్నప్పుడు కానీ చదివినప్పుడు కానీ నేను ఎప్పుడు ఒక సినాప్సిస్గా ఎప్పుడు చదవను ఆర్ వినను. అంటే ఇప్పుడు 2 hours మూవీ అంటే ఐ ఆస్క్ ఫర్ అట్లీస్ట్ 2 hour నరేషన్ ఆర్ ఐ రీడ్ స్క్రిప్ట్, ద ఫుల్ స్క్రిప్ట్, షూటింగ్ స్క్రిప్ట్. ఏం లేదు, నన్ను 2 గంటలు ఆకట్టుకోవాలి అంతే. ఐ డోంట్ లుక్ ఎట్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ సెకండరీ. ఇప్పుడు నా క్యారెక్టర్ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమాలో మీరు లెక్క పెట్టుకుంటే డైలాగులు కానీ స్క్రీన్ టైం లెక్క పెట్టుకుంటే నాకు క్లియర్గా నేను హీరో అని స్క్రీన్ టైం ప్రకారం కానీ డైలాగ్స్ పరంగా కానీ, బికాజ్ ఇట్స్ అన్ ఆన్సాంబుల్ ఫిల్మ్. ఆల్ క్యారెక్టర్స్ ఆర్ వెరీ ఈక్వల్. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే జస్ట్ ఆ 2 గంటలు నేను కథ విన్నప్పుడు, రాజేష్ నాకు ఫస్ట్ టైం కథ చెప్పినప్పుడు హీ జస్ట్ కేమ్ ఆన్ అ రికమెండేషన్ ఫ్రమ్ అనదర్ డైరెక్టర్ పవన్ సదినేని. అండ్ ఏమీ తెలియకుండా నేను ఒక 2 గంటలు విన్నాను. ఆ 2 గంటలు విన్నప్పుడు నాకు పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయాను. ఎక్కడ సార్ట్ ఆఫ్ లైక్ ట్విస్ట్ ఆఫ్టర్ టర్న్, లైక్ ఇట్ వాజ్ అ వెరీ, నాకేమనిపించింది అంటే ఇట్ వాజ్ అ వెరీ క్లెవర్ స్క్రిప్ట్. ఇట్స్ అ వెరీ ఇంటెలిజెంట్ స్క్రిప్ట్, వెరీ స్మార్ట్ స్క్రిప్ట్. సమ్టైమ్స్ we see them in like Malayalam thrillers, like these slow burn thrillers, but తెలుగులో కొంచెం it's a rarity. సో నన్ను 2 hours నన్ను ఆకట్టుకుంది. దట్స్ ఆల్ ఐ వాజ్ లుకింగ్ ఫర్. అండ్ తను చెప్పినట్టే హీ షాట్ ద ఫిల్మ్. సుమంత్ అన్న హాయ్. హాయ్. హాయ్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మూవీస్ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది ఫస్ట్ నుంచి వచ్చేసి ఫీల్ గుడ్ మూవీస్ మీ నుంచి నాకు చాలా ఇష్టం. మీ ద్వారా నుంచి ఫస్ట్ ఫేవరెట్ మూవీ ఫ్రమ్ మైండ్ ఈస్ గోదావరి. అంటే ఒక సింపుల్ క్వశ్చన్ ఏంటంటే, ఈ డైరెక్టర్స్ ఉంటారు కదా మన ఆల్ టైమ్ డైరెక్టర్స్, సో ఇప్పటిదాకా మీరు వర్క్ చేసిన అందరు డైరెక్టర్స్తో పాటు ఇప్పుడు కూడా వర్క్ చేయాలంటే మీరు ఎప్పటికీ ఫేవరెట్గా ఉండేదంటే ఎవరు? వావ్, దట్స్ అ టఫ్ క్వశ్చన్. దర్ సో మెనీ పీపుల్ దట్ వీ ఆల్ వాంట్ వర్క్ విత్. ఇప్పుడు తెలుగులోనే ఇప్పుడు చాలామంది ఉన్నారు. ఈచ్ పర్సన్ ఇస్ గాట్ ద డిఫరెంట్ స్టైల్. వన్ ఎక్స్ట్రీమ్లో రాజమౌళి గారు, ది అదర్ ఎక్స్ట్రీమ్లో సందీప్ రెడ్డి వంగ. No, I mean I like, they're very different, కానీ like I like both their aesthetics. I am Balaji. So my question is, in the ending, Vasudev becomes a very rich man. How? Okay, I'm going to answer it, and then I'm going to let Rajesh answer it, and after that the director answer it, and after that I'll answer it. There are 2 things. అంటే ఒకటి, I never told వాసుదేవ్ is poor. అంటే వాసుదేవ్ బ్యాక్ స్టోరీ కానీ ఫ్యామిలీ ఎక్కడ నేను రివీల్ చేయలే. అంటే హీఈస్ వెరీ గుడ్ లుకింగ్, మంచి అంటే సొఫిస్టికేటెడ్ కాస్ట్యూమ్స్లో ఉంటాడు, ఎక్కడ అతను నన్ను పూర్ అని చెప్పాల. అది వన్ థింగ్. అండ్ ఇంకొకటి, నేను చూపించిన అతని రిచ్ లుక్ 2026లోది. సో ఫ్రమ్ 1999 to 2026 చాలా స్టోరీ జరిగి ఉండొచ్చు. సో దట్ ఈస్ మై సీక్వెల్ ఐడియా. దట్స్ ఇట్. Newton third law has a action with a reaction. అలాంటి ఇన్సిడెంట్ లా మీ లైఫ్లో ఎప్పుడైనా జరిగిందా? ఈ సినిమా జరిగిందండి. ఈ సినిమా ఎలా జరిగింది, దిస్ మూవీ వాజ్ అ రియాక్షన్ యాక్చువల్గా. ది యాక్షన్ వాజ్ అనదర్ ఫిల్మ్ కాల్డ్ అనగనగా. దీని ప్రీవియస్గా నేను అనగనగా నాకు సినిమా ఈటీవీ వాళ్ళకి చేశాను. అది పెద్ద స్ట్రీమింగ్ సెన్సేషనల్ హిట్ అయింది. అది హిట్ అవటం మూలంగానే ఈ సినిమా ఓకే అయింది. దిస్ వాజ్ ద రియాక్షన్. మీ లైఫ్లో ఒక రీసెట్ బటన్ అంటూ ఉంటే మీరు ఏం చేంజ్ చేసుకోవాలనుకుంటారు? రీసెట్ బటన్ ఉంటేనా, నేను పెద్ద రిగ్రెట్స్ ఏమి లేవండి. లేవు. బహుశా రీసెట్ అంటే రిగ్రెట్ అయి అంటున్నారు కదా, ఏదైనా మార్చి వెనక్కి వెళ్ళి ఏదైనా చేంజ్ చేయాలనుకున్నది.
వెనక్కి వెళ్ళి ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే బహుశా ఆ నువ్వే కావాలి అనే సినిమా వదులుకున్నానండి డేట్స్ లేకపోవటం మూలంగా. అది నేను ఒప్పుకునేవాడిని. అది ఒక్క బాధ ఉంది మనసులో, అంతే. Hi sir, hi ma'am. మీ బిగ్గెస్ట్ ఇన్సెక్యూరిటీ ఏంటి సార్? మై బిగ్గెస్ట్ Insecurity. ఇన్సెక్యూరిటీ. యాక్చువల్లీ ఐఎమ్ నాట్ అ వెరీ ఇన్సెక్యూర్ పర్సన్, అట్లీస్ట్ నాట్ నౌ. కాంట్ రియలీ సే, ఇట్స్ అ టఫ్ వన్. గివ్ మీ అన్ ఎగ్జాంపుల్. ఇఫ్ ఎన్ సినిమా హిట్ అయినా హిట్ కాకపోయినా లైక్ లూజ్ అవుతామేమో, లైక్ ఎక్కువ కలెక్షన్ వస్తుందా లేదా అని చిన్న టెన్షన్ ఉంటుంది కదా సార్. లైక్ ఓ, అలాగా? టైప్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఉంటుంది కదా. అది ఇన్సెక్యూర్ అనరు. మరి సినిమా రిలీజ్ ముందు ఎప్పుడు నాకు ఒక చిన్న కొంచెం నర్వస్నెస్, ఒక కొంచెం యాంటిసిపేషన్ కొంచెం ఉంటుంది, మరీ ఎక్కువ ఉండదు, బట్ కొంచెం ఉంటుంది. హలో, ఫస్ట్లీ హాయ్ సుమంత్ అన్న, హాయ్ నేహా, హాయ్ అన్న. ఫస్ట్లీ సుమంత్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ బెటర్ మూవీస్. ఎందుకంటే ఇప్పుడు చాలా యాక్టర్స్ ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఏదో ఒక మూవీ చేసేయాలి, హిట్ కొట్టేసేయాలి అని చెప్పి చాలామంది అలా ఉంటారు. బట్ మీరు అలా కాకుండా చూసింగ్ బెటర్ స్క్రిప్ట్స్, అది ఎంత టైం అయినా పర్లేదు కానీ మీరు ఏ కంటెంట్తో వచ్చినా కానీ ఇట్ విల్ బీ హ్యూజ్ బ్లాక్ బస్టర్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్కి అందరికీ చాలా బాగా కనెక్ట్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ బెటర్ మూవీస్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బ్యాడ్ ఫేజ్ ఉంటుంది అని చెప్పి, సో వీ షుడెంట్ జడ్జ్. సో అట్లా అందరి లైఫ్లో ఒక్కొక్క బ్యాడ్ ఫేజ్ ఉంటుంది. చాలామంది కంక్లూషన్స్కి వచ్చేసి ఇంకా నా లైఫ్ ఇంతే, దీనికంటే ఇంకా ఉండదు అని చెప్పి మనం ఆ హోప్ వదిలేసుకుంటాం. ఆల్రెడీ టైమ్స్ మీకు వచ్చిందా? ఒకవేళ వస్తే హౌ డిడ్ యూ డీల్ అండ్ హౌ డిడ్ యూ డూ? యా, ఆఫ్ కోర్స్ వచ్చాయండి. ఒక యాక్టర్ అనేసరికి ప్రతి యాక్టర్కి హిట్లు ఫ్లాప్లు అనేది ఉంటాయి. అండ్ ఈచ్ పర్సన్ డీల్స్ విత్ ఇట్ డిఫరెంట్లీ. ఐఎమ్ కైండ్ ఆఫ్ అటాచ్డ్ యట్ డిటాచ్డ్. అదొక జెన్ కైండ్ ఆఫ్ ఫిలాసఫీ అది. అండ్ ఎస్పెషలీ ఒక యాజ్ యూనో ఒక ఎక్స్పీరియన్స్ వచ్చాక యూ స్టిల్ కొంచెం ఉంటుంది, బట్ ఎందుకో లైక్ ఐ థింక్ ఇట్స్ I don't know, God given thing or something that I just kind of just maintain the balance. బాధ ఎక్కువ ఉండదు, సంతోషం ఎక్కువ ఉండదు, మధ్యలో ఎప్పుడు ఉంటాను నేను. సో వెనెవర్ అ ఫిల్మ్ ఫ్లాప్స్ కొంచెం బాధ ఉంటుంది, డెఫినెట్గా బాధ ఉంటుంది. బట్ దెన్ యునో ఏమనుకోవాలంటే సినిమా ఇండస్ట్రీలో లైక్ యునో ఇట్స్ అ వెరీ క్లీషేడ్ థింగ్. ఇది నేను చెప్పబోయేది అంటే ఇట్స్ అ టీమ్ గేమ్ అని మనం అందరూ అంటాం, బట్ రియలీ ఇట్ ఈస్. డైరెక్టర్ కథ బాగుండాలి, డైరెక్టర్ బాగా తీయాలి, మ్యూజిక్ బాగుండాలి, అన్నీ లైక్ ఎవ్రీథింగ్ హ్యావ్ టు కమ్ టుగెదర్. అండ్ అన్నిటితో పాటు కొంచెం లక్ కూడా ఉండాలి యునో ఇన్ ద మూవీ బిజినెస్. దట్స్ ద ట్రూత్. బట్ అన్నీ కలిసి రావాలి. సో అది కూడా మైండ్లో పెట్టుకుంటాను నేను. సో అది హిట్ అయినప్పుడు అంతా నాది కాదు, ఫ్లాప్ అయినప్పుడు అంతా నాది కాదు. ఇట్స్ అ టీమ్ థింగ్. అది మైండ్లో పెట్టుకోవాలండి. థ్యాంక్ యూ సార్. నేను మీ బిగ్ ఫ్యాన్ని. నేను ఎప్పటి నుంచి అంటే నేను 8th 9th క్లాస్లో ఉన్నప్పటి నుంచి మీ బిగ్ ఫ్యాన్. థ్యాంక్ యూ సో మచ్. సత్యం మూవీ నుంచి ఆ మూవీ మినిమం 20 times చూశాను నేను. మా ఫ్రెండ్ డైలీ నా క్లాస్లో ఒక ఫ్రెండ్ని తీసుకెళ్ళేవాడిని. ఇప్పుడు కూడా మీరు అట్లాగే ఉన్నారంటే సీక్రెట్ ఏంటి? మై ఏజ్ ఈజ్ 50. నాకంటే మీరు ఇంకెక్కువ ఉన్నారేమో. ఐ యామ్ మార్జినలీ లైక్ మోర్ దెన్ యూ. ఐ విష్ ఐ న్యూ అండి. కాస్తో కూస్తో జెనెటిక్స్, కాస్తో కూస్తో. ఓకే, అండ్ ఆఫ్టర్ దాట్ I try to maintain a sort of a healthy lifestyle. I exercise, I work out, I eat right, sleep well, stress management. I know any cliched ga untai anni, but really all of these work andi. So that's it, that's my secret ante. ఇంకోటి ఏంటంటే అప్పుడు మేము 100% థియేటర్కి వెళ్ళి సినిమా చూసేవాళ్ళం. ఇప్పుడు అట్లా లేదు సార్. ఇప్పుడు 2-3 days మ్యాక్సిమం 1 week నడుస్తుంది సినిమా, దాని తర్వాత ఓటీటీస్లో వచ్చేస్తుంది. అందువల్ల ఆ సినిమా అంత లెవెల్కి వెళ్ళట్లేదు. కానీ ఈరోజు ఏదైతే సినిమా నేను ఎప్పుడు కూడా థ్రిల్ సినిమాలే చూస్తా, కానీ నాకు చాలా నచ్చింది ఈ సినిమా. ఐఎమ్ వెరీ హ్యాపీ దిస్ మూవీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ సాయి కిషోర్. లైక్ మీ ప్రీవియస్ ఫిల్మోగ్రఫీలో నాకు సుబ్రహ్మణ్యపురం మూవీ చాలా ఇష్టం. లైక్ ఆ మూవీ నేను చాలాసార్లు చూసా. దెన్ లైక్ మీ యువర్ ప్రీవియస్ ఫిలిం అనగనగా, like in that film you make me feel like emotionally feel like in this film like you make me like thrill throughout the film, like both the movies are different, like how you choose these kind of movies, like different kind of movies.
అలాంటి అవకాశాలు రావటం అదృష్టం అండి. లైక్ ఐ నెవర్ వాంటెడ్ టు బి టైప్ కాస్ట్. ఒకే టైప్ ఆఫ్ సినిమాలు చేద్దామని నేను ఎప్పుడూ అనుకోలేదు. అందుకే నా కెరియర్లో లైక్ గౌరీ లాంటి మాస్ పిక్చర్ ఉంది, గోల్కొండ హై స్కూల్ లాంటి స్పోర్ట్స్ డ్రామా ఉంది, అనగనగా లాంటి ఏడుపు సినిమా ఉంది. ఏడిపించే సినిమాయే కదా అది. అండ్ యా, థ్యాంక్ యూ ఫర్ నోటింగ్ సుబ్రహ్మణ్యపురం. ఇప్పుడు నా నెక్స్ట్ పిక్చర్ మహేంద్రగిరి వారాహి ఆ డైరెక్టర్తోనే సెప్టెంబర్ 11th రిలీజ్ అవుతుందండి. బట్ నాకు ఎప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సినిమాలు చేయాలనే కోరిక. సో కానీ అలాంటి అవకాశాలు రావటం అది మనకు అదృష్టం ఉండాలి. అండ్ ఇలాంటి స్పెషల్ సినిమా న్యూటన్స్ థర్డ్ లా, లైక్ ఇట్స్ అ వెరీ యూనిక్ ఫిల్మ్. అండ్ నాకు ఈ సినిమా గురించి, ఈ సినిమా వాల్యూ ఇప్పుడు తెలుస్తుంది, కానీ ఇంకా ఎక్కువ ఒక కొద్ది కాలం తర్వాత ఇంకా తెలుస్తుందని నా అభిప్రాయం. మీ నుంచి మేము ఇలాంటి థ్రిల్లింగ్ మూవీస్ చాలా కోరుకుంటున్నాం సార్. ఐ ట్రై మై బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. కంగ్రాట్స్ ఫర్ ద న్యూటన్స్ అట్లా సక్సెస్. మీకు మోస్ట్ సాటిస్ఫాక్షన్ మూవీ ఇది? వావ్, ఓకే. ఐ కాంట్ పిక్. అంటే నా సినిమాల్లోనే ఇప్పుడు నా ఫేవరెట్ సినిమా అడుగుతున్నారా? అవును, మీ సినిమాలలోనే ఫేవరెట్ సినిమా. నా సినిమాలో నా ఫేవరెట్ సినిమా ఇంకా రాబోతుంది ఫ్యూచర్లో. దట్స్ మై బెస్ట్ మూవీ ఈజ్ యెట్ టు కమ్ అని నేను ఎప్పుడు నమ్ముతాను, తాపత్రయపడతాను. అలాగే ఇఫ్ యూ go with that mentality, you'll just do your best. Thank you. When we can expect in Newton's third la second part movie? మా ఇక్కడ రచయిత రాజేష్ లాన్సర్. రాజేష్ ఇమీడియట్గా అయితే కాదు, వన్ డే డెఫినెట్లీ చేస్తాను అన్న. ఇప్పుడు క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, క్యారెక్టర్స్లో ఒక్కొక్కరికి సపరేట్ చెప్పినప్పుడు వాళ్ళకి స్టోరీ మొత్తం చెప్పారా, లేకపోతే వాళ్ళ పార్ట్ మాత్రమే నరేషన్ చేశారా? ఎవరెవరికైతే ఫుల్ నరేషన్ వినడానికి ఓపిక ఉందో వాళ్ళందరికీ మొత్తం చెప్పా, లేదు నాకు నా పార్ట్ చెప్పు అన్న వాళ్ళకి అదే చెప్పా. అది డైరెక్టర్స్కి చాలా కష్టం కదా. నేను ఎప్పుడు చెప్తాను మన ఇండస్ట్రీలో, అంటే ఇప్పుడు ఈధర్ ఒక స్క్రిప్ట్ ఇచ్చేయాలి, లేకపోతే ఒక గూగుల్ డ్రైవ్లో ఒక 2 hour నేరేషన్ పెట్టేసి వాళ్ళందరికీ పంపించేయాలి. లేకపోతే ప్రతిసారి అందరికీ నేరేట్ చేయడం కష్టం. బట్ పాపం డైరెక్టర్స్ చేయాల్సింది ఇదే కదా, ఎస్పెషలీ లైక్ న్యూ డైరెక్టర్స్. అంటే వెరీ రేర్గా కొంతమంది అడుగుతారు, వాళ్ళకి అంటే ఫుల్ నరేషన్ ఇవ్వడమే ఇప్పుడు కూడా మా ఫస్ట్ చాయిస్. సార్ ఈ క్వశ్చన్ డైరెక్టర్ గారికి ప్లీజ్. సార్ లైక్ నెహా గారిని ఇంతకుముందు మేము లైక్ స్టూడెంట్ రోల్ ఇన్ యంగ్ రోల్లో చూసాం. లైక్ ఇన్ దిస్ ఫిల్మ్ లైక్ యూ షో హ్యాజ్ ఏ మదర్, లైక్ హౌ యూ సీ హర్ క్యారెక్టర్, లైక్ మీరు అలా చూసారు ఆవిడ్ని లైక్ మదర్ క్యారెక్టర్గా? అంటే 2 different షేడ్స్ ఉన్నాయి కదా అందులో. అండ్ అంటే షీఈ్ మదర్ అండ్ షీఈ్ ఆల్సో యంగ్ ఆథర్, సో అది కూడా ఉంది. అండ్ మదర్ అంటే నేను ఫస్ట్ ఆడిషన్కి రమ్మన్నప్పుడే నాకు కావాల్సిన జ్యోతి లుక్లో రమ్మని చెప్పా. సో అది చూసిన తర్వాత నాకు పర్ఫెక్ట్ యాప్ట్ అనిపించింది. అండ్ చాలామంది కొంతమంది వెరీ యంగ్ ఏజ్లో అండ్ వెరీ ఎర్లీ డేస్లో మదర్ అంటే కొంచెం చేయడానికి ఇష్టపడరు, కాకపోతే షీఈ్ వెరీ స్పోర్టివ్. లైక్ మీరు లైక్ ఈ మదర్ క్యారెక్టర్ తీసుకోవడానికి లైక్ రీజన్ ఏంటి? లైక్ ప్రజెంట్ మీరు కొంచెం ఎంకరేజ్ చేస్తున్నారు కదా, లైక్ ఈ మదర్ ఎమోషనల్ క్యారెక్టర్ ఎందుకు తీసుకున్నారు? యాక్చువల్లీ నేను ముందు సిరీస్ చేశాను, ఓకే, అండ్ వేరే వేరే క్యారెక్టర్స్ చేశాను. సో వాట్ ఐ ఫెల్ట్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ చేయాలి ఎవ్రీ టైమ్. As an actor, we have to participate in every film, whatever we are getting as a good project, and we should be flexible. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ 70 years old woman చేయాలంటే యాక్టింగ్, అది కూడా నేను చేసేస్తాను, బికాస్ దట్ ఈస్ యాక్టర్స్ జాబ్. సో ఐ డోంట్ criticize myself, okay, I should not be doing this kind of roles, and particularly only young roles, because it doesn't matter. In the end, what matters is andaru film చూడాలి and they should enjoy. So yeah, that is my main thing. Thank you, ma'am. Once again, hi sir. మెయిన్లీ ఈ మూవీస్లో లైక్ చాలా ఎమోషన్స్ ఉన్నాయి, లైక్ ఫ్యామిలీ ఎమోషన్స్, లైక్ ఫాదర్ అండ్ సన్ది, లేకపోతే మదర్స్ది, లేకపోతే జస్ట్ సింగిల్ పేరెంట్స్ది, లైక్ ఇన్ని ఎమోషన్స్ ఉన్నాయి కదా. లైక్ మీ ఇద్దరు లైక్ దేనికి బాగా కనెక్ట్ అవుతారు, లైక్ అంటే లైక్ యాక్ట్ చేశాక? నేను యాక్చువల్గా వినయ్ క్యారెక్టర్కి బాగా కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే ఎస్పెషలీ యూత్లో ఐ జస్ట్ కుడ్ ఐడెంటిఫై విత్ హిమ్. హీస్ బ్రింగింగ్ కొంచెం ట్రబుల్డ్ అప్బ్రింగింగ్, అది కొంచెం ఛాలెంజింగ్గా అనిపించింది నాకు. ఎందుకో సమ్వేర్ ఆ క్యారెక్టర్లో చాలా లేయర్స్ ఉన్నాయి. ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, మంచి చేయాలనుకుంటాడు, కానీ హీ గోస్ ఆన్ ద రాంగ్ పాత్. ఒక చిన్న గ్రే షేడ్ ఉంటుంది, కానీ తెలియకుండా ఇవన్నీ చేయడు. అంటే ఆ పరిస్థితుల మూలంగా కొన్ని తప్పులు చేయాల్సి వస్తుంది, అండ్ హీ గోస్ డీపర్ అండ్ యాక్సిడెంట్ చేయటం అదంతా లైక్. సో ఐ ఫౌండ్ హిస్ క్యారెక్టర్ వెరీ ఇంట్రెస్టింగ్.
in this movie they have several emotions like mother emotion and father emotion and friends emotion. In which emotion do you really generalize with yourself? The thrill part, I can say. But character wise, I'm not a mother, so yeah, I connected to the author. And starting నా వల్ల అవుతుంది, క్లైమాక్స్ నా వల్ల అవుతుంది, ఇంటర్వెల్ కూడా నాతోనే అవుతుంది. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఐ చూస్ టు డూ దిస్ క్యారెక్టర్. Like what is your most favorite character in this movie? ఐ వుడ్ సే శ్రావ్య. సర్ప్రైజ్. Thank you, ma'am. హాయ్ అన్న, నా పేరు భార్గవ్. ఈ మూవీలో మహాదేవ్ని ఎందుకు రిఫరెన్స్గా వాడారు? లైక్ మధ్య మధ్యలో మహాదేవ్ వస్తూ ఉన్నారు, లాస్ట్లో కనుక మనకి మహాదేవ్నే పెట్టి చూపించారు, ఎందుకని? అంటే నేను ఇది 2 సాంగ్స్లో యూజ్ చేశాను ఆ రెఫరెన్స్. అంటే ఫస్ట్ సాంగ్ ఈజ్ లైక్ పార్వతీస్ క్వశ్చనింగ్ గాడ్. అంటే మీరు లిరిక్ కూడా చూస్తే ఎన్నాళ్ళు ఇలా ఎన్నేళ్ళు ఇలా, అంటే ఇంకెన్నాళ్ళు నేను ఎట్లా సఫర్ అవ్వాలి, బట్ స్టిల్ ఐ కెన్ ఫైట్, బట్ ఎన్నాళ్ళు ఇలా నేను ఇలా ఫైట్ చేయాలన్నట్టు షీఈస్ క్వశ్చనింగ్ ద గాడ్. కాకపోతే గాడ్ ఆమె ప్రేయర్స్ వినట్లేదు అనేది అక్కడ నేను చూపించిన సింబాలిజం, అంటే మీకు ఇంకా టైం ఉంది అన్నట్టు. అండ్ క్లైమాక్స్ సాంగ్లో నేను ఇచ్చిన పే ఆఫ్ ఏంటంటే, అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన బెటర్ హ్యాపీ లైఫ్ ఇప్పుడు వచ్చింది, సో దిస్ ఈజ్ ద డే అని అది చెప్పడానికి నేను అట్లా ఆ రెఫరెన్స్ తీసుకున్నాను. ఆల్సో ఇప్పుడు శ్రావ్య వాళ్ళ మదర్ చనిపోతే ఇద్దరు ఇక్కడ పేరెంట్స్ అడాప్ట్ చేసుకున్నారు కదా, లైక్ అక్కడ కర్మ అని చూపించారు, బట్ శ్రావ్య వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ గురించి అలా ఏం చెప్పలేదు అనేసి. అదంటే అది జ్యోతి బ్యాక్ స్టోరీ కోసం రాసుకున్న క్యారెక్టర్ అంతే అది. ఓకే అన్న. లైఫ్ చేంజ్ అయిందని, ఎవ్రీథింగ్ చేంజ్ అయిన మూమెంట్ ఏమనిపించింది? లైఫ్ చేంజ్ అయిన మూమెంటా? బహుశా సత్యం హిట్ అయినప్పుడు 2003లో, ఎందుకంటే నేను నా డెబ్యూ 99లో చేశాను. అండ్ దానికి ముందు యూనో ప్రేమ కథ, యువకుడు, పెళ్లి సంబంధం, కొన్ని సినిమాలు వచ్చాయి. ఫస్ట్ 2 సినిమాలు యావరేజ్గా ఆడిని, నాకు మంచి పేరు వచ్చింది కానీ కొంచెం యావరేజ్గా ఆడిని సినిమాలు. ఐ డెంట్ రియలీ హ్యావ్ అ బ్లాక్ బస్టర్. నా ఫస్ట్ బ్లాక్ బస్టర్ 2003 ఎండ్లో, ఇండస్ట్రీలో 4 years ఉన్నాక సత్యం సినిమా వాజ్ మై ఫస్ట్ బ్లాక్ బస్టర్. సో అందుకే ప్రాబబ్లీ యునో ఇట్స్ మై మోస్ట్ స్పెషల్ ఫిల్మ్. అప్పుడు నాకు అనిపించింది ఇప్పుడు నా ప్రొఫెషనల్ లైఫ్ చేంజ్ అయిందని సత్యం వచ్చినప్పుడు. మ్యూజిక్ డైరెక్టర్ గారు, పడుకుంటుండే న్యూటన్స్ థ్రాట్లాకి మ్యూజిక్ కంపోజ్ చేసేటప్పుడు ఫస్ట్ మీ మైండ్లోకి వచ్చిన ఎమోషన్ ఏంటి? చాలా కష్టం అనిపించింది. ధూళి తీరిపోయింది అనిపించింది స్టార్టింగ్. అయిపోయిందిరా నా పని, ఇది ఈజీ కాదు అనుకున్నా. నన్ను తిడుతున్నావు ఇప్పుడు? ఆల్మోస్ట్ లేదు, చాలా ఛాలెంజింగ్ అని, చాలా కష్టంగా ఉండే బ్రో. మోస్ట్ ఛాలెంజింగ్ ఇప్పటిదాకా. మిగతావన్నీ లవ్ స్టోరీలే కదా, ఈజీగా చేసేయచ్చు, ఒక విజిలో వైలనో పెట్టచ్చు. కానీ దీనికి చాలా మళ్ళీ ఏదన్నా అవుతే నన్ను తిడతారు లాస్ట్కి, అరే మ్యూజిక్ డైరెక్టర్ ఏంట్రా ల్యాగ్ అని. హాయ్ సార్, నా పేరు ఆకాష్. సో డైరెక్టర్ సార్కి క్వశ్చన్, అంటే మీరు ఇప్పుడు ఇంతమంది సీనియర్ యాక్టర్స్తోని వర్క్ చేసినారు కదా డెబ్యూ ఫిలింతోని, అంటే మీకు ఛాలెంజెస్ ఏముండే? అంటే జగపత్ బాబు సార్ ఉన్నారు, ఇంకా సుమంత్ సార్ ఉన్నారు. సో మీకు ఛాలెంజింగ్ ఉండేనా? అంటే టఫ్ జాబ్ అనిపించిందా? అంటే లైక్ మధ్యలో ఏమైనా, అంటే నేను చేయగలుగుతానా ఇది, అట్లా ఏమైనా ఫీలింగ్ వచ్చిందా సార్ మీకు? డెఫినెట్లీ ఇట్స్ ఎ టఫ్ జాబ్, కాకపోతే అది ఇంపాసిబుల్ అయితే కాదు. అండ్ ఇంకొకటి, సెట్లో ఉన్న ప్రతి యాక్టర్కి, టెక్నీషియన్కి ఫిల్మ్ మేకింగ్ గురించి నాకంటే బెటర్గా తెలుసు, దట్ ఈస్ ఫర్ షూర్. కాకపోతే న్యూటన్స్ థర్డ్లో స్క్రిప్ట్ గురించి, స్క్రిప్ట్లో ఉన్న క్యారెక్టర్స్ గురించి నాకు తెలిసినంతలా ఇంకెవరికి తెలియదు. సో ఆ విషయంలో ఐమ్ వెరీ కాన్ఫిడెంట్. ఓకే, సో మీరు స్క్రిప్ట్ మీద నమ్మకం పెట్టుకొని యాక్టర్స్ని పుల్ ఆఫ్ చేశారు అంతే? అంటే ఒక యాక్టర్ని కానీ ఒక టెక్నీషియన్ని కానీ డీల్ చేయాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే క్లారిటీ ఆన్ అవర్ స్క్రిప్ట్. సో అది నాకు 100% ఉంది. ఓకే, సేమ్ దాని కంటిన్యూషన్ క్వశ్చన్, అంటే ఇన్ని రోజులు లవ్ స్టోరీ తీసి ఏదో ఇన్ని రోజులు అంటే 1 year అయింది బ్రో నేను వచ్చి. అదే 30 years ఇండస్ట్రీలా చేస్తున్నాను. డియర్ కామ్రేడ్ కూడా చేసినావు కదా? అది నేను కాదు బ్రో అది. అంటే మీకు ఇప్పుడు, అంటే అది చెప్పిన ఇందాక నేను ఛాలెంజింగ్ ఉండే, కొంచెం టఫ్ ఉండే అని చెప్పి, అంటే మోస్ట్ టఫెస్ట్ ఏముండే మీ మొత్తం సినిమా? అదే ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇంకా థ్రిల్లర్స్ తీసుకోవద్దు అనుకున్నా, ఇంకా సేఫ్ గేమ్ ఆడేద్దాము, ఓన్లీ లవ్ స్టోరీలే చేద్దాము, డ్రామా రాయమంటావు నన్ను? అయితే రాస్తున్నాం కదా ఆల్రెడీ. ఓకే, అంటే చాలా ఈజీ అనుకున్నా. అంటే ఫస్ట్ విన్నప్పుడు ఒక కీ ఉంటుంది, ఆర్పీజీ అని ఒక టర్మ్ ఉంటుంది మ్యూజిక్లో, స్ట్రేంజర్ థింగ్స్ అవన్నీ చూస్తుంటాం కదా, అట్లా అనుకున్నాం. కానీ మనోడు ఏది ఈజీగా ఒప్పుకోడు. ఓకే, థ్యాంక్ యూ సార్. హాయ్ టీమ్, ఫస్ట్లీ కంగ్రాట్స్ ఎవ్రీవన్. చాలా మంచి రివ్యూస్, సినిమా చాలా బాగా వచ్చింది.
అండ్ డెఫినెట్గా మీరు మెన్షన్ చేసినట్టు ఇయర్ బెస్ట్ థ్రిల్లర్ ఇది. సో ఈ సినిమాలో 4 సాంగ్స్లో ఏ సాంగ్ మీకు ఇష్టము? అన్నీ ఇష్టమే. దేర్ ఇస్ అ సాంగ్ కాల్డ్ దమ్ దమ్. అంటే ఐ ట్రై టు బ్రింగ్ బ్యాక్ ది ఓల్డ్ సింథసైజర్, ఒక పాత సింథసైజర్ ఒకటి తీసుకుని దాంట్లో ఐ ట్రై టు డూ ద సౌండ్స్, రాజా గారి టైంలో ఉన్న సౌండ్స్, లైక్ రాజ్ కోటి గారు చేసిన సింత్ సౌండ్ శాంప్లింగ్. సో అది చాలా ఎంజాయ్ చేశా, కొంచెం కష్టంగా కూడా ఉండే. అండ్ ఎస్పి చరణ్ గారు, ఐ వాంటెడ్ హిమ్ టు సౌండ్ లైక్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. సో అంటే 50% ఐ వాజ్ ఆల్మోస్ట్ దేర్. డెఫినెట్లీ ఏ వాడలేం మనము, ఇట్స్ ఇల్లీగల్. సో ఎస్పి చరణ్ గారితోనే కొంచెం వీ ట్రై టు గెట్ దాట్. కానీ అంటే మాకు ఏ సాంగ్కి ఎక్కువ టైం పట్టిందంటే మోస్ట్లీ 4 సాంగ్స్ ఉన్నాయి కదా, దమ్ దమ్ అండ్ పార్వతి సాంగ్ అండ్ క్లైమాక్స్ సాంగ్ ఆల్మోస్ట్ ఫస్ట్ వెర్షన్స్ ఓకే అయిపోయి. కాకపోతే వాసుదేవ్ ఇంట్రో సాంగ్ మాత్రం ఆల్మోస్ట్ ఒక 5-6 వెర్షన్స్ తర్వాత ఓకే అయిన సాంగ్. దానికి ఎక్స్ట్రా పేమెంట్ కూడా అడగాలి యాక్చువల్లీ, గుర్తు చేసావు, థ్యాంక్ యూ. ద లాస్ట్ సాంగ్ వీ హ్యావ్, దాంట్లో మీరు రెండు బోత్ లైక్ శివ అండ్ విష్ణు ఫ్యూషన్లో ఉంటుంది. లైక్ విష్ణు మీద శ్లోకాలు వస్తే అట్ ది సేమ్ టైం శివాస్ కాన్సెప్ట్స్ ఏవైతున్నాయో, ఆ సాంగ్ ఎలా స్టార్ట్ అయింది? అంటే లైక్ డైరెక్టర్ గారు మీకు ఏమని చెప్పారు, ఆర్ఎల్స్ మీరు ఆ సాంగ్ ఆ ఫ్యూషన్ ఎలా అనుకుని చేశారు? అదే ఎప్పటి నుంచో ఈ మంత్రాలు వాడదాం అనుకున్నా. అంటే నాకు చిన్నప్పుడు సీక్రెట్ ఛాన్స్ అని సిడీస్ వచ్చాయన్నమాట. సో చాలా స్తోత్రాలు ఉండేవి, బట్ ఫ్యూజన్స్లో ఉండేవి. సో ఎప్పటి నుంచో అది చేద్దాం అనుకున్నా. ఐ పిచ్ దట్ ఐడియా టు హిమ్, హీ రియలీ లవ్డ్ ఇట్. సో లక్కీగా మా లిరిక్ రైటర్ భరద్వాజ్ గాలి కూడా లైక్ ప్యూర్ సాంస్క్రిట్ మంత్రాలు అండ్ వాసుదేవాయ నమః, మళ్ళీ శివుడు గురించి we bought it. So yeah, thank you. And thank you students for making the questionnaire happen. And I'm so congratulating for the Thrilling of the Year movie, Newton's Third Law. థ్యాంక్ యూ గైస్. ఏదో క్వశ్చన్ అట్టుంది. యా, జగపత్ బాబు గారు అండ్ డావిడ్ ఉన్నారు కదా, లైక్ మెర్క్యూరీ అండ్ డావిడ్, వాళ్ళిద్దరు కలిసేసి ఇంకా ఇద్దరిని చంపేద్దాం అనుకుంటారు, లైక్ మాస్క్ పెట్టేసి. అందులో ఒకరిని వచ్చేసి కార్ డిక్కీలో వేస్తారు కదా, తర్వాత తీసుకెళ్ళి డస్ట్బిన్ దగ్గరలో, అదే చెత్త దగ్గరలో వేస్తారు. తర్వాత సీన్లో అంటే సుమంత్ అన్నది అక్కడ. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ సీన్లో లైక్ మెయిన్ 20-21 ఇయర్స్ అబ్బాయి ఉన్నాడు కదా, లైక్ అన్న చనిపోయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ వచ్చినప్పుడు నెక్స్ట్ ఏదో కేసు దగ్గర, లైక్ అక్క కేసు ఉందా, అక్క కేసు స్టడీ కోసం ఇద్దరు కలుస్తారు కదా, లైక్ హెల్ప్ చేయాలి అనేసి. క్వశ్చన్ నాకు అర్థమైంది. అంటే ఒకటి అక్కడికి కిషోర్ అనే క్యారెక్టర్ ఎందుకు వచ్చిందంటే, వాసుదేవ్ నన్ను ఐడెంటిఫై చేశాడా లేదా అని చెక్ చేసుకోవడం కోసం వచ్చాడు. వాసుదేవ్ ఎందుకు వదిలేశాడంటే, అంటే వాసుదేవ్ హ్యాస్ స్టిల్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అతనికి. అంటే ఏదైతే కిషోర్ క్యారెక్టర్ నుంచి కానీ మెర్క్యూరీ క్యారెక్టర్ నుంచి కానీ డిక్ చేయాల్సింది. అండ్ ఇంకోటి ఎండింగ్లో మెర్క్యూరీ క్యారెక్టర్ ఒక కన్క్లూజన్ ఇస్తుంది. అంటే నేనేం చేయలేదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు, అంటే నువ్వు చావకముందే నేను చంపేశాడు, అంటే నిన్ను ఏం చెయ్యకపోవడం ఈజ్ ద బిగ్గెస్ట్ శిక్ష. నీ గురించి తర్వాత చెప్తాను, డైలాగ్ చెప్పేసాను. హాయ్ సుమంత్ అన్న, ఐఎమ్ ఉదయ్. సినిమాలో ఏదైనా క్యారెక్టర్ స్వాప్ చేసుకోవాలంటే ఏ క్యారెక్టర్తో స్వాప్ చేస్తారు బిహాఫ్ ఆఫ్ హీరో? చెప్పాను కదండి, నా సినిమాలో నా వినయ్ క్యారెక్టర్తో బాగా నాకు బాగా నచ్చింది వినయ్ క్యారెక్టర్. I guess if I was younger, I would have definitely played Vinay's character. Yeah. ఇంకా మనం గోదావరి అలాంటి సినిమాస్ ఏమైనా ఫ్యూచర్లో బి క్లాసిక్ అలాంటి మూవీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? గోదావరి లాంటి సినిమా రావడం చాలా కష్టం అండి. అంటే దట్ ఈస్ జస్ట్ ఏమంటారు, లైట్నింగ్ స్ట్రైక్స్ అంటారు కదా, అన్నీ కలిసి వచ్చాయి కరెక్ట్గా. ఐ పర్సనలీ థింక్ ఇట్ ఇస్ శేఖర్ కమలాస్ ఫేవరెట్, ఐ మీన్ బెస్ట్ ఫిల్మ్. నేనున్నానని చెప్పట్లేదు, బట్ నేను అలాంటిది రావాలంటే మళ్ళీ అది శేఖర్ కమల దగ్గర నుంచే రావాలి, అంటే ఆయన పెన్ దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి. సో లెట్స్ సీ, ఐల్ బీ హోప్ఫుల్లీ లైక్ సంథింగ్ లైక్ దట్ విల్ కమ్ అప్. థ్యాంక్ యూ. నేహమ్మ, మీకు ఒక క్వశ్చన్. ఎస్, మీరు స్మాల్ స్క్రీన్స్ నుంచి బిగ్ స్క్రీన్లో మిమ్మల్ని మీరు చూసుకున్నారు కదా, మీ రియాక్షన్ ఏంటి? Obviously it is an actor's dream to be in the cinema and be in the theatres and people will come and watch them. But దాని ముందు నేను సత్యభామ కూడా చేశాను. So that was my first film in theatres and this is my second. So obviously I'm looking forward for good films inka, and the experience was obviously this is actor's dream come true, I can say. So yeah, that was the feeling. సెట్లో సుమంత్ అన్నతో వర్క్ చేయడం ఎలా అనిపించింది? యాక్చువల్లీ కాంబినేషన్లో ఒక సీన్ కూడా లేదు మనకి. సో వీ డెంట్ హ్యాడ్ ఎనీ సీన్, బట్ యా వీ యూస్ టు సీ ఈచ్ అదర్, హాయ్ హలో గుడ్ మార్నింగ్ అంతే. ఇప్పుడు ప్రమోషన్స్లోనే ఎక్కువ ఇంటరాక్ట్ అవుతున్నాం. Yeah, true. ప్రమోషన్ టైం అప్పుడు. థ్యాంక్ యూ.
హాయ్ సుమంత్ అన్న, మీరు గోదావరి సినిమా చేశారు కదా, అలాగే స్పోర్ట్స్ టైప్ గోల్కొండ, ఇప్పుడు ఈ థ్రిల్లర్, మీరు ఎక్కువ ఏ జానర్ ప్రిఫర్ చేస్తారు మూవీస్లో? అంటే బాగా ఎక్కువ లైక్ చేసేది. ఫేవరెట్ జానరా ఏం లేదండి నాకు. లీస్ట్ ఫేవరెట్ జానరా ఉంది, ప్రాబ్లీ హారరు. బట్ నాకు హారర్ సినిమా కూడా చేయాలని ఉంది. బట్ జనరల్గా నాకు ఆ 3 జానరాస్ ఐ రియలీ లైక్ దెమ్. నాకు దేంట్లోనైనా మంచి డ్రామా ఉండాలి. ఒక లవ్ స్టోరీ అయినా, స్పోర్ట్స్ ఫిల్మ్ అయినా, ఇలాంటి థ్రిల్లర్ అయినా, మంచి హ్యూమన్ డ్రామా కోసం నేను వెతుకుతాను ఎప్పుడు. సో దట్స్ ఎ రిక్వైర్మెంట్ అండి. అంటే నా ఫేవరెట్ సినిమా గోల్కొండ హై స్కూల్. చిన్నప్పుడు ఒక 50 టైమ్స్ పైనే చూశాను. అలాంటివి ఏమన్నా మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఐ హోప్ సో. ఎందుకంటే అది గోల్కొండ హై స్కూల్ చేసినప్పుడు అది బహుశా మన తెలుగు ఇండస్ట్రీలోనే ఫస్ట్ స్పోర్ట్స్ డ్రామా అనుకుంటా. ఫస్ట్ నిజమైన స్పోర్ట్స్ డ్రామా. దానికన్నా ముందు కొన్ని వచ్చాయి, బట్ ఎక్కువ స్పోర్ట్స్ చుట్టూ ఉండే సినిమా అదే అని అనుకుంటా. దాని తర్వాత కొన్ని వచ్చాయి, బట్ హోప్ఫుల్లీ లైక్ మేబీ సై కూడా కొంచెం అది చివరిలో రగ్బీ చుట్టూ వెళ్తుంది కదా. హోప్ఫుల్లీ ఇన్ ద ఫ్యూచర్ తప్పకుండా ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అన్న. సార్, దిస్ ఈజ్ ద లాస్ట్ క్వశ్చన్. లైక్ ఇంతవరకు మీరు మీ నుంచి ఎమోషనల్ ఫిల్మ్ చూసాం, స్పోర్ట్ డ్రైవెన్ మూవీ చూసాం, థ్రిల్లర్ చూసాం. లైక్ మీరు ఇంతవరకు ఏ మూవీ ఎక్స్ప్లోర్ చేయండి, లైక్ ఫ్యూచర్లో ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నది, లైక్ ఆ జోనర్లో, డిఫరెంట్ జోనర్లో. అంటే మీరు ఇంకోటి హర్రర్ మీకు లీస్ట్ ఫేవరెట్ జోనర్ అన్నారు కదా. లైక్ నా నుంచి చూస్తే నాకు హారర్ నాకు చాలా ఇష్టం. లైక్ మీ నుంచి మీరు హారర్ ఇష్టం లేదంటున్నారు కదా, అలా. అంటే నాకు హారర్ మీటర్ నాకు నిజంగా కరెక్ట్గా అర్థం కాదు. కొన్ని ట్రై చేస్తూ ఉంటాను కొన్ని, ఎందుకంటే కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు. ఎందుకంటే మొన్న ఒబ్సెషన్ చూశాను, అది నాకు పెద్ద ఎక్కలేదు. అదేమో ఆల్ టైమ్ హిట్ అయిపోయింది, చాలా పెద్ద హిట్ అయిపోయింది. సో నేను ఇప్పుడు అలాంటి సినిమాలు చేసేటప్పుడు బహుశా నేను డైరెక్టర్కి ఫుల్గా కమిట్ అయిపోతాను. ఇప్పుడు భయ్యా నాకు ఈ మీటర్ నాకు తెలీదు, మీరు చెప్పిందే చేస్తాను. ఎందుకంటే దాని హారర్ సినిమా ఫార్ములాస్ అన్నీ కొంచెం వేరేగా ఉంటాయి. అది నాకు ఆ పట్టు నాకు పూర్తిగా తెలీదు. సో డెఫినెట్లీ ఐ వాంట్ టు డూ అ హారర్ ఫిల్మ్ ఫర్ షూర్. ఒక పచ్చి కామెడీ కూడా, సెన్స్లెస్ కామెడీ కూడా చేయాలని ఉంది. అదేవిధంగా ఒక మైథలాజికల్ టైప్ ఆఫ్ సినిమా, అది కూడా నేను ఇప్పుడు చేయలేదు. సుబ్రహ్మణ్యపురంలో మైథాలజీ కొంచెం యాడ్ అయ్యి ఉంటుంది కదా. అలా కాదు, అంటే లైక్ అంటే మైథలాజికల్ అంటే ప్రాబబ్లీ లైక్ అదే బాహుబలి ఆర్ లైక్ మగధీర ఆర్ సంథింగ్ లైక్ దట్. అంటే లైక్ పీరియడ్ టైప్ ఆఫ్ మూవీస్, అది కూడా నేను టచ్ చేయలేదు. డెఫినెట్గా అది కూడా చేయాలని ఉందండి. థ్యాంక్ యూ సార్. Thank you so much, team. And I'd love to invite you all here for the picture with the entire student.